శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 101వ భాగము. రాముడు తన సోదరులకు ఇలా చెప్పాడు. ఇలాదేవి తప్ప ఆమె పరివారంలో స్త్రీలంతా పర్వత ప్రాంతానికి బుధుని సలహా ప్రకారం వెళ్ళిపోయారు. ఇలా తన పరివారం కొరకు వెతుకుచుండగా వాక్చతురుడైనటువంటి బుధుడు ఎడవద్దకు వచ్చి ప్రేమగామును పలకరించి తనతో జీవించమని తన కోరిక తీర్చమని కోరాడు. ఎడ అందుకు అంగీకరించింది. బుధుడు ఎడతో కామభోగాలు అనుభవించాడు. సరిగ్గా నెల తర్వాత ఇలా పురుషుడిగా మారిపోయింది. అప్పుడు పురుషుడిగా ఉన్న ఇరుడు తన యొక్క గత జీవితం గుర్తులేక బుధుని వద్దకు వచ్చి, మహాత్మా, నేను నా పరివారంతో ఇక్కడికి వచ్చాను, కానీ ప్రస్తుతం నా పరివారం ఎవరూ కూడా కనబడలేదు, మీరు వారిని చూశారా అని అడిగాడు. అప్పుడు బుధుడు సౌమ్యంగా, నాయన, వడగళ్లవాన వచ్చింది. ఆ వడగళ్లవాన యొక్క దాటికి నీ అనుచరులంతా మృతి చెందారు. నిన్ను నా ఆశ్రమంలో తీసుకువెళ్ళి రక్షించడం వలన నీవు మాత్రమే బతికావు. కొన్నాళ్ల పాటు నీవు ఇక్కడే ఉండు, నీకు మేలు జరుగుతుంది. ఓ కర్దమ కుమారుడా, ప్రస్తుతము నీవు నీ రాజ్యానికి వెళ్ళవద్దు. 1 సంవత్సరం తర్వాత నీకు మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా నా రక్షణలో నా ఆశ్రమంలోనే ఉండు అని సలహా ఇచ్చాడు. 1 నెల తర్వాత ఇలాగా మారినప్పుడు ఆమె స్త్రీగా బుధునితో క్రీడిస్తూ, ఇరుడుగా మారినప్పుడు పురుషుడిగా ధర్మనిరతుడై బుధుని రక్షణలో ఆయన యొక్క ఆశ్రమంలో ఉండేవాడు. కొన్నాళ్లకు ఇలాదేవి గర్భవతి అయి 9వ మాసమున ఒక పుత్రుడిని ప్రసవించింది. ఆ పుత్రునికి పురూరవుడు అని పేరు పెట్టారు. ఇలా ఆ పుత్రుణ్ణి బుధునికి అందించింది. ఇరుడు పురుషుడిగా మారినప్పుడు బుద్ధిశాలి అయినటువంటి బుధుడు ఈ విధంగానైనా ఇరుడికి పరిస్థితి కల్పించాలని అనుకున్నాడు. అతడు సంవర్త ఋషిని, చవన మహర్షిని, అరిషనేమిని, దుర్వాసుడిని, ఇంకా మరికొందరు ప్రసిద్ధి చెందిన మునులను పిలిచి, కర్దమ కుమారుడైనటువంటి ఇరుడు పూర్తిగా పురుషుడిగా మారేటువంటి ఉపాయం ఏమన్నా ఉంటే తెలియజేయమని ప్రార్థించాడు. ఆ సమయానికి తన కుమారుని వెతుక్కుంటూ కర్దమ ప్రజాపతి కూడా కొంతమంది బ్రాహ్మణులతో అక్కడికి వచ్చాడు. వారంతా తమకు తోచినటువంటి సలహాలను ఇచ్చారు. కానీ కర్దమ ప్రజాపతి బాగా ఆలోచించి అశ్వమేధ యాగం చేయటం ద్వారా శివుడిని సంతోషపరిచినట్లయితే ఆయన అనుగ్రహం వలన ఇల్లులకు మేలు జరుగుతుందని చెప్పాడు. ఋషులందరూ కూడా దానికి అంగీకరించారు. బుధుని ఆశ్రమం సమీపాన అశ్వమేధ యాగం జరిగింది. సంతుష్టుడైనటువంటి శివుడు ప్రత్యక్షమై ఇరులకు శాశ్వత పురుషత్వాన్ని ప్రసాదించాడు. ఇరుడు తన జ్యేష్ఠ కుమారుడైన శశిబిందువుకు బాహ్యలిక దేశాన్ని అప్పచెప్పాడు. పిదప మరొక ప్రదేశంలో ప్రతిష్టానపురం అనేటి మరొక నగరాన్ని నిర్మించి ఆ నగరాన్ని పురూరునికి ఇచ్చి పాలించుకోమని చెప్పాడు. ఓ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా, అశ్వమేధ యాగం ప్రభావము నిరుపమాయనమైనది, సాటిలేనిది అని రాముడు చెప్పాడు. రాముడు ఒక మంచి రోజున వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైనటువంటి ఋషి శ్రేష్ఠులను ఆహ్వానించి అశ్వమేధం యాగం చెయ్యాలనేటువంటి తన అభిలాషను వ్యక్తపరిచాడు. వారంతా శ్రీరాముని సంకల్పాన్ని సమర్థించి అశ్వమేధ యాగ ప్రభావాన్ని ప్రస్తుతించారు. గోమతీ నదీ తీరాన నమిసారణ్యమందు గొప్ప యజ్ఞవాటికను నిర్మించి ఆ పవిత్ర ప్రదేశంలో యజ్ఞం చేయాలని తీర్మానించారు. వెంటనే రాముడు దూతలను పంపి సుగ్రీవుడిని, విభీషణ్ణి తన పరివారంతో యజ్ఞానికి రమ్మనమని ఆహ్వానాలు పంపాడు. వివిధ దేశాల రాజులకు, ఋషులకు, మునులకు, కళాకారులకు, బ్రాహ్మణులకు ఆహ్వానాలు పంపించాడు. అయోధ్యానగరం పదులే కాకుండా కారణాంతరాల వల్ల ఇతర చోట్లకు వెళ్ళిన ప్రజలను కూడా ఆహ్వానించారు. నైమిసారణ్యమునందు వివిధ దేశాలకు, ప్రముఖ రాజులకు, ప్రముఖులకు, అంతఃపుర స్త్రీలకు, మునులకు వేరువేరుగా నివాసాలు, విడుదలు, తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. యజ్ఞం జరిగిన నాళ్ళు వసతికి, భోజనాలకు, విందులకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. పురోహితుల ఆధ్వర్యంలో యజ్ఞ సామగ్రి సమకూర్చబడింది. రాజమాతలను, అంతఃపుర స్త్రీలను, సీతాదేవి రూపమును తయారు చేయబడిన బంగారు శిల్పమును వెంటబెట్టుకుని భరతుడు నైమిసారణ్యానికి ముందుగా చేరాడు. శ్రీరాముడు ఋత్విజుల సూచన ప్రకారం అన్ని కార్యక్రమాలు జరిపించి కృష్ణవర్ణము కలిగినటువంటి శుభలక్షణాలు కలిగినటువంటి యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. అశ్వం వెంట ఋత్విజులతో పాటు లక్ష్మణుడు సైన్యంతో వెళ్ళాడు.
భరత శత్రుఘ్నులు యజ్ఞానికి వచ్చినటువంటి వివిధ దేశాధీశులకు స్వాగతం కలిపి వసతి భోజన సదుపాయాల్ని సమకూర్చాడు. సుగ్రీవాది వానరులు విప్రులకు నమస్కరించి భోజన వసతి ఏర్పాటు చేశాడు. విభీషణుడు ఋషీశ్వరుని పొలమాలతో సత్కరించాడు. సేవకులు అతిథులందరకు తనివి తీరా పంచభక్ష పరమాన్నాలు వడ్డించారు. బంగారం, వెండి, మణులు కోరిన వారికి కోరినంత దానం చేస్తున్నా కూడా ఇంకా కుప్ప తప్పలుగా విలువైన కానుకలు అక్కడ దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇంద్రుడు కానీ కుబేరుడు కానీ ఇంత వైభవంగా యజ్ఞం ఎవ్వరూ చేయలేదని మునులు చెప్పుకున్నారు. ఈ విధంగా యజ్ఞం 1 సంవత్సరం పాటు కొనసాగింది. ఒకరోజు వాల్మీకి తన శిష్యులతో అక్కడకు వచ్చాడు. శ్రీరాముడు వాల్మీకిని ఆహ్వానించి ఉచిత రీతిని సంస్కరించాడు. పిమ్మట వాల్మీకి తనకు ఏర్పాటు కుటీరంలోకి వెళ్ళి కుశలవులతో ఇలా చెప్పాడు: నాయనలారా, మీరిద్దరూ వెళ్ళి మీకు నేర్పిన రామాయణ కథను చక్కగా ఆనందంగా గానం చేయండి. మునుల పన్నసాల వద్ద, రాజులు బ్రహ్మణులు నివసించే వసతి గృహాల వద్ద, రాజమార్గం వద్ద, శ్రీరాముని భవనం వద్ద, ఋత్విజుల వద్ద రామగాథను శ్రావ్యంగా గానం చేయండి. ప్రతిరోజు 20 సర్గల చొప్పున గానం చేయండి. మీకు ఎవరన్నా ధనం ఇచ్చినట్లయితే ఆ ధనాన్ని మీరు తీసుకోవద్దు. మీరు ఎవరిని అడిగితే వాల్మీకి మహర్షి యొక్క శిష్యులమని చెప్పండి. మీ గానం వినవల్లని శ్రీరాముడు ఆహ్వానించనుచో ఆయన సమక్షమున వినయంగా గానం చెయ్యండి అని ఆదేశించాడు. గురువుగారి ఆదేశానుసారం మర్నాటి నుండి కుశలవులు రామాయణ గాథను మధురంగా లయబద్ధంగా గానం చేయసాగారు. వారి మొదలగానం శ్రీరాముడు చెవిని పడింది. వారిని మొదలగానం విన్న రాముడు ఆశ్చర్యపడ్డాడు. పిదప శ్రీరాముడు మునులను, రాజులను, పండితులను, పురప్రముఖులను, కవులను పిలిపించి ఒక సదస్సు ఏర్పాటు చేసి ఆ సదస్సులో కుశలవులచే రామాయణ గానాన్ని ఏర్పాటు చేయించాడు. సభాసదులు ఆ బాలుర యొక్క రూప లావణ్యాలు చూసి వారిద్దరూ శ్రీరాముని పోలికలు ఉండటం గమనించి ఎంతో ఆశ్చర్యపోయారు. కుశలవులిద్దరూ శ్రోతల హృదయాలలో ఆనందం పొంగిపొర్లేటట్లు తమ గానాన్ని ప్రారంభించారు. మొదటి 20 సర్గలు అద్భుతంగా గానం చేశారు. శ్రీరాముడు భరతుని పిలిచి ఆ బాలురకు 18,000 బంగారు నాణెలను కానుకగా ఇమ్మని చెప్పాడు. కానీ ఆ బాలురు ఆ కానుకను స్వీకరించలేదు. ఇంకా వారు ఇలా అన్నారు: ఓ మహారాజా, మాకు ఈ కానుకలు ఎందుకు? మేము ఫలమూలాలతో తృప్తి పడతాం. వనాలలోని ఆశ్రమాల్లో నివసించే మాకు ఈ కాసుల యొక్క అవసరం ఉండదు అన్నారు. అందరు రాముడు ఆశ్చర్యంతో, బాలకులారా, ఈ కావ్యాన్ని వ్రాసిన వారెవరు? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. కుశలవులు తమ గురువైన వాల్మీకి గురించి ఇలా చెప్పారు: ప్రభు, ఈ కావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించి మాకు నేర్పడం జరిగింది. పూజ్యుడైన వాల్మీకి మీ చరిత్రను 6 కాండలుగాను ఇందులో రాశారు. ఇందులో 500 సర్గలు, 24,000 శ్లోకాలు ఉన్నాయి. 7వ కాండగా ఉత్తర రామాయణం కూడా వ్రాశారు. ఈ యజ్ఞవాటికకు సమీపాన గల పర్ణశాలలో వాల్మీకి మహర్షి ఉన్నారు. మీకు ఈ కథను పూర్తిగా వినవలన సంకల్పం ఉన్నట్లయితే యజ్ఞం జరుగుతున్నప్పుడు విశ్రాంతి సమయంలో వచ్చి మీకు మేము వినిపించగలం అని రాముడు అనుమతి తీసుకుని ఆ బాలురు వాల్మీకి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయారు. మిగతా కథను మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం.